రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులపై మంత్రి నారాయణ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలో ప్రాజెక్టు పూర్తయిందని, మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లను రద్దు చేస్తే న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు అమల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు అధ్యక్ష. అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు, యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సభ్యులు ఏమడుతున్నారంటే పాతవన్నీ క్యాన్సిల్ చేయమంటున్నారు. అంటే క్యాన్సిల్ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష. ఏదేమైనా వారు చెప్పిందని పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు అధ్యక్ష. అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే